Hello everyone, welcome back to B Technologies and welcome back to 90 Days AWS DevOps course. My name is Nagiriti. సో మనం ఆల్రెడీ డే 71 అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో డే 71లో మనం మేజర్గా యాన్సిబుల్ ఎల్హా కమాండ్స్ అంటే ఏంటివి, సో ఎల్హా కమాండ్స్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్, అలాగే ఎల్హా కమాండ్స్ని కూడా మనం ప్రాక్టికల్గా అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 72. బిఫోర్ గోయింగ్ టు ద డే 72, సో మన ఛానల్ని ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డోకర్. సో డోకర్ అనేది మన డెవాప్స్ టూల్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టూల్ అనమాట. సో డోకర్ వల్ల ఆర్గనైజేషన్స్కి చాలా చాలా బెనిఫిట్ అయితే ఉంది. సో ఏంటిది అనేది మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో బేసికల్గా డోకర్, సో ఇక్కడ డోకర్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ కంటైనరేషన్ ప్లాట్ఫామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. లైక్ యాన్సిబుల్ అయితే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి యూజ్ చేసుకున్నాం కదా, అదే వేలో డోకర్ అనేది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ ఇక్కడ కంటైనరేషన్, ఎస్, యాన్సిబుల్ వచ్చేసి మనం ఏం చెప్పుకున్నాం, ఇట్స్ ఏ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అని చెప్పుకున్నాం. సో అలాగే డోకర్ అనేది కూడా కంటైనరేషన్ ప్లాట్ఫామ్. సో సింపుల్, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఏ కంటైనర్. ఓకే, సో కంటైనర్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ కంటైనరేషన్ ప్లాట్ఫామ్ బై విచ్ యూ కెన్ ప్యాక్ యువర్ అప్లికేషన్ అండ్ ఆల్ ఇట్స్ డిపెండెన్సీస్ ఇంటూ ఏ స్టాండర్డ్ యూనిట్ కాల్డ్ కంటైనర్. సో ఈ కంటైనర్లో ఏంటి అని అంటే, ఈ కంటైనర్లో మనకి మన అప్లికేషన్ కోడ్ ఉంటుంది, దానికి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ డిపెండెన్సీస్, లైబ్రరీస్, సెట్టింగ్స్, ఇదంతా కూడా గోయింగ్ టు ఫార్మ్ ఆఫ్ ఏ కంటైనర్. సో సింపుల్గా మనం ఒక కంటైనర్ రన్ చేసామంటే ఆ కంటైనర్లో మనకి సో మినిమల్ లెవెల్లో ఓఎస్ ఉంటుంది, మన అప్లికేషన్ ఉంటుంది. సో దీస్ కంటైనర్స్ కెన్ రన్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్. సో ప్లాట్ఫామ్ అంటే తెలుసు కదా, అది లైనక్సా, విండోసా, మ్యాకా, ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ కెన్ రన్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఓకే, సో అప్లికేషన్ అంటే ఏంటి, ఇది వరకు మనం వేరే వేలో డిప్లాయ్ చేసాం కదా అంటే ఎస్. సో మనకి ఇంతకుముందు వార్ ఫైల్ వచ్చింది. సో ఆ వార్ ఫైల్ మనం డిప్లాయ్ చేయడానికి సపరేట్గా సర్వర్ తీసుకున్నాం. ఆ సర్వర్లో మళ్ళీ మనం డిపెండెన్సీస్, ఆ లైబ్రరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జావా అండ్ టామ్ క్యాట్, సో ఇవన్నీ ఇన్స్టాల్ చేసిన తర్వాత దెన్ మనం ఈ సర్వర్లోకి డిప్లాయ్ చేసాం. సో దిస్ ఈజ్ ద ట్రెడిషనల్ డిప్లాయ్మెంట్. బట్ నౌ డోకర్ ఈజ్ ఏ కంటైనరేషన్ ప్లాట్ఫామ్, సో by which you can pack your application and all its dependencies into standardized unit. సో నువ్వు ఇంకా ఈ డిపెండెన్సీస్ ఇవన్నీ కూడా నువ్వు హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. సో డోకరే నీకోసం అవన్నీ తీసుకొస్తుంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనం నెక్స్ట్ లైన్లోకి వస్తే ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ కంటైనర్. చూడండి, జనరల్ లైఫ్లో మనం కంటైనర్ చూస్తూనే ఉంటాం. ఓకే, సో ఏ కంటైనర్ ఈజ్ ఏ స్మాల్ అండ్ ఎ పోర్టబుల్ బాక్స్ that holds everything an application need to run. That includes application, app, and all dependencies like libraries, tools, configuration, whatever. So vanతా కూడా going to form a container. సో ఆ కంటైనర్ మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఎక్కడికంటే సింపుల్ ఏంటి, మనకు డిఫరెంట్ ఎన్వైర్మెంట్స్ ఉన్నాయి కదా, లైక్ డెవ్ అని, క్యూఏ అని, ప్రీపోడ్ అని, ప్రొడక్షన్ అని. అలాగే డెవ్లో మనకి లైనక్స్ సర్వర్స్ ఉన్నా ఇట్స్ ఓకే, ఆర్ ఎల్స్ మనకి క్యూఏలో విండోస్ సర్వర్స్ ఉన్నా ఓకే, ఆర్ ప్రీ ప్రొడక్షన్లో మనకి మ్యాక్ సర్వర్స్ ఉన్నా ఓకే, అలాగే మళ్ళీ ప్రొడక్షన్లో మనకి లైనక్స్ ఉన్నా ఇట్స్ ఓకే. ఇట్ కెన్ వర్క్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్వైర్మెంట్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో దట్స్ హౌ కంటైనర్స్ టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు వర్క్. సో ఈ టెక్నాలజీ మనకి డెవలపర్కి మధ్య, ఆపరేషన్ మధ్య గ్యాప్ అనేది రెడ్యూస్ చేస్తుంది. ఎలాగంటే మనం డెవాప్స్లో చాలామంది చెప్తూ ఉంటారు ఏమని, సో బై యూజింగ్ డెవాప్స్ ఆర్ బై ఇంప్లిమెంటింగ్ డెవాప్స్ ఇట్ విల్ రెడ్యూస్ ద గ్యాప్ ఆర్ ఇట్ విల్ రిమూవ్ ద గ్యాప్ ఇన్ బిట్వీన్ డెవలపర్స్ వర్సెస్ ఆపరేషన్స్. అందులోనే ఫస్ట్ ఇక్కడ డోకర్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం ప్రీవియస్ డేస్కి వెళ్తే డెవలపర్ ఏం చేస్తున్నాడు, కోడ్ రాస్తున్నాడు,
కోడ్ రాసిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఆ కోడ్‌ని కంపైల్ చేసి వాళ్ళు ప్యాకేజ్‌ని క్రియేట్ చేస్తున్నారు. ఆ ప్యాకేజ్ క్రియేట్ చేయగానే వాళ్ళేం చేస్తున్నారు? సింపుల్ వాళ్ళు ఆపరేషన్ గైస్‌కి ఇస్తున్నారు. హే ఆపరేషన్ గైస్ డిప్లాయ్ దిస్ అప్లికేషన్ ఆన్ ద క్లయింట్ సర్వర్స్. సో, ఇక్కడ క్లయింట్ సర్వర్స్ వచ్చేసి కంప్లీట్‌గా లైనక్స్ సర్వర్స్ అన్నమాట. కానీ వీళ్ళు డెవలప్ చేసింది విండోస్ ప్లాట్‌ఫార్మ్ మీద. సో, ఇక్కడ దేర్ ఈస్ ఎ ఇష్యూ విత్ ఆపరేటింగ్ సిస్టమ్. ఒక చిన్న డిపెండెన్సీ వల్ల వాళ్ళు ఈ అప్లికేషన్‌ని ఇక్కడ డిప్లాయ్ చేయలేకపోతున్నారు. బట్ అప్లికేషన్ ఈస్ పర్ఫెక్ట్‌లీ వర్కింగ్. ఓన్లీ ద థింగ్ ఈస్ ఓఎస్ డిపెండెన్సీ వల్ల మాత్రమే వాళ్ళు ఈ అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయలేకపోతున్నారు. మళ్ళీ ఆపరేషన్ వాళ్ళు ఏం చేస్తారు? హే దిస్ అప్లికేషన్ ఈస్ నాట్ వర్కింగ్ అగైన్ లుక్ ఇంటూ హియర్. వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? దీని మీద మళ్ళీ వర్క్ చేసి, మళ్ళీ చెక్ చేసి, లేదు అప్లికేషన్ బానే పనిచేస్తుందని కన్ఫర్మ్ చేసి, మళ్ళీ ఆపరేషన్ గైస్‌కి ఇన్ఫార్మ్ చేస్తారు. సో, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? సేమ్ లైనక్స్ సర్వర్స్‌లోనే ఇన్‌స్టాల్ చేస్తా ఉంటారు. ఇక్కడ మళ్ళీ ఫెయిల్ అవుతా ఉంటది. సో, ఇలా వీళ్ళిద్దరి మధ్య ఈ గ్యాప్ ఉండటం వల్ల ద అప్లికేషన్ గోయింగ్ టు డిప్లాయ్ ఇన్ ద క్లయింట్ సర్వర్స్ ఇన్ డిలే టైమ్. సో, ఇక్కడ టు అవాయిడ్ దిస్, సో, ఈ కంటైనర్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు డెవలపర్సు? డైరెక్ట్‌గా అప్లికేషను, ఓఎస్, సెట్టింగ్స్, డిపెండెన్సీస్ అంతా గూడా ఒక సింపుల్ కంటైనర్‌లో క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళేం చేస్తున్నారు? హే ఆపరేషన్ గైస్ ఇదిగో ఇది కంటైనర్. సింపుల్‌గా దాన్ని రన్ చెయ్యి అంటున్నాడు. సో, ఇప్పుడు మీరు క్లయింట్ సర్వర్స్ దేనికైనా వెళ్ళండి. లైనక్స్, విండోస్, మ్యాక్ ఇట్ డజంట్ మ్యాటర్. ఇందులో మనకి సింపుల్‌గా డోకర్ ఇన్‌స్టాల్ అయ్యుంటే చాలు. సో, దిస్ కంటైనర్ కెన్ రన్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్స్. So, now we can agree, yes, containers technology is going to remove the gap between developers versus operations teams. So, that's why this is very, very important. So, now మనకి డోకర్ మార్కెట్‌లో ఉన్న కాంపిటీటర్స్ ఎవరయ్యా అంటే చూడు దేర్ ఆర్ నంబర్ ఆఫ్ కాంపిటీటర్స్ బట్ మేజర్‌గా రాకెట్, అలాగే పాడ్‌మైన్, అలాగే ఎల్ఎక్సీ ఇట్ మీన్స్ లైనక్స్ కంటైనర్స్, అలాగే సిఆర్ఐ -o. So, container runtime interface open. సో, దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ప్రొవైడెడ్ బై ఆర్‌హెచ్‌ఎల్ టీమ్. మనకెందుకు మరి డోకర్ మార్కెట్‌లో ఫేమస్ అయింది ఆర్ పాపులర్ అయిందంటే, సో, ఫస్ట్ డోకర్ వాళ్ళే ఈ కంటైనర్స్ టెక్నాలజీని ఈజీగా యూజ్ చేసుకునేలాగా ప్లాన్ చేశారన్నమాట. అంతకుముందు కంటైనర్స్ టెక్నాలజీ యూజ్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్‌గా ఉంది. బట్ డోకర్ అనే కంపెనీ వచ్చిన తర్వాత మాత్రమే చాలా ఈజీగా, ఎఫిషియెంట్‌గా ఈ కంటైనర్స్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. అందుకని డోకర్ ఈజ్ మోర్ పాపులర్ ఇన్ ద మార్కెట్. సో, డోకర్ వచ్చిన తర్వాతే రిమైనింగ్ టూల్స్ అన్నీ కూడా ఈ కంటైనర్స్ టెక్నాలజీని ఈజీగా క్రియేట్ చేసే టెక్నాలజీని తీసుకొచ్చారన్నమాట. అందుకని చూడండి. సో, డోకర్ మేడ్ కంటైనర్స్ టెక్నాలజీ యాక్సెసిబుల్, సింపుల్ అండ్ డెవలపర్ ఫ్రెండ్లీ. ఇట్ పాపులరైజ్ కంటైనర్ యూజ్ బై ఆఫరింగ్ ఏ ప్లాట్‌ఫార్మ్ for packing application along with their dependencies, making them portable, consist across the multiple environments. చూడండి ఆ కంటైనర్‌లో మినిమల్ లెవెల్‌లో నీకు ఓఎస్ ఉంటుంది. నీ అప్లికేషన్ ఉంటుంది. అలాగే ఆ డిపెండెన్సీసు, కోడు అంతా గూడా మనకి కంటైనర్‌లోకి వచ్చేస్తుంది. సో, ఈ టెక్నాలజీని చాలా ఈజీ వేలో డోకర్ అనేది తీసుకొచ్చింది. అందుకని డోకర్ అనేది మార్కెట్‌లో బాగా ఫేమస్‌గా ఉందన్నమాట. నౌ డోకర్ అనేది ఫస్ట్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2013లో రిలీజ్ అయిందనమాట. సో, డోకర్ అనే వాళ్ళు కూడా ఫస్ట్ ఎల్ఎక్సీ టెక్నాలజీ చూసారనమాట. సో, మార్కెట్‌లోకి ఫస్ట్ ఎల్ఎక్సీ కంటైనర్స్ టెక్నాలజీ ఉండేది. సో, అది కొంచెం డిఫికల్ట్‌గా ఉండేది. దాని తర్వాత వాళ్ళు స్లోగా దే ఆర్ స్విచ్డ్ టు ద ఓకే. లిబ్ కంటైనర్ టెక్నాలజీ తీసుకొచ్చారనమాట. ఎప్పుడైతే వాళ్ళు లిబ్ కంటైనర్ టెక్నాలజీ తీసుకొచ్చారో సో, డోకర్ క్రియేటింగ్ కంటైనర్స్ ఇన్ వెరీ ఈజీ వే. ఇక్కడ మనకు చూడండి కంటైనరైజేషన్‌కు ముందు మనకి వర్చువలైజేషన్ ఉంది. సో, మనకి ఫస్ట్ దగ్గర నుంచి చూసుకుంటే ఫస్ట్ ఫిజికల్ సర్వర్స్ అండ్ వర్చువల్ సర్వర్స్ అండ్ కంటైనర్స్ నౌ డిమాండ్ ఇన్ ద మార్కెట్. సో, నౌ we have to understand the major difference in between virtual servers వర్సెస్ కంటైనర్స్. ఇక చూడండి ఏదైతే మనకు లెఫ్ట్ సైడ్‌లో ఉందో అది వర్చువల్ సర్వర్ యొక్క ఆర్కిటెక్చర్. ఫస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి మన ఓఎస్, ర్యామ్, సీపీయూ, హార్డ్ డిస్క్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత
మన సర్వర్‌లో మనం హైపర్‌విజర్ అనే టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేస్తాం. సో, మనం ప్రీవియస్‌గా మాట్లాడుకుంటే లైక్ వీఎంవేర్ హైపర్‌వైజర్ టెక్నాలజీ అని, ఆరకిల్ వర్చువల్ బాక్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హైపర్‌విజర్ టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. సో, మన ల్యాప్‌టాప్‌లో ఆర్ మన సర్వర్‌లో హైపర్‌వైజర్ ఇన్‌స్టాల్ చేస్తాం. దాని తర్వాత అగైన్ వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ వర్చువల్ మిషన్. అంటే చూడండి, ఒక సింగిల్ సర్వర్ మీద మనం మల్టిపుల్ సర్వర్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడున్న రిసోర్సెస్ వేస్ట్ అవ్వకుండా. ఓకే. ఇక్కడున్న రిసోర్సెస్ వేస్ట్ అవ్వకుండా ఆన్ టాప్ ఆఫ్ సింగిల్ సర్వర్ వి ఆర్ క్రియేటింగ్ ద మల్టిపుల్ సర్వర్స్. సో, వెన్ యూ హ్యావ్ ఏ మల్టిపుల్ సర్వర్స్ వీ కెన్ డిప్లాయ్ ద మల్టిపుల్ అప్లికేషన్స్ ఆన్ దోస్ సర్వర్స్. ఇక చూడండి, అందుకనే హైపర్‌విజర్, మళ్ళీ ఇక్కడ సెపరేట్ ఓఎస్. ఇది లైనక్సా, లేకపోతే విండోసా, లేకపోతే మ్యాకా, ఇట్ డజంట్ మ్యాటర్. సో, సెపరేట్ ఓఎస్, దాని మీద మళ్ళీ మనం మన డిపెండెన్సీస్ వాటెవర్ అన్నీ ఇన్‌స్టాల్ చేస్తున్నాం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ అప్లికేషన్. అగైన్ నీకు ఇంకా రిసోర్స్ ఉన్నాయనుకోండి, మనం ఇంకో సర్వర్ క్రియేట్ చేయొచ్చు. సో, సీ హియర్ ఓఎస్, అగైన్ డిపెండెన్సీస్, అగైన్ సెకండ్ యాప్. ఇంకా రిసోర్సెస్ మిగిలి ఉన్నాయనుకోండి, సో, ఓఎస్, డిపెండెన్సీస్, అప్లికేషన్. సో, ఇక్కడేంటంటే ప్రతి సర్వర్ గూడా సెపరేట్ ఓఎస్, సెపరేట్ కెర్నల్, సెపరేట్ థింగ్స్ ఉంటాయన్నమాట. సో, ఇదే కంటైనర్స్ టెక్నాలజీలోకి వెళ్తే చూడండి, సేమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, యాజ్ యూజువల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనే ఫీల్డ్ సెపరేట్‌గా పెట్టలేదు. కానీ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. దాని తర్వాత కంటైనర్ ఇంజిన్, లైక్ మీరు డాకర్ ఇన్‌స్టాల్ చేస్తారా, రాకెట్ ఇన్‌స్టాల్ చేస్తారా, ఆర్ సిఆర్ఐ ఇన్‌స్టాల్ చేస్తారా, పాడ్‌బన్ ఇన్‌స్టాల్ చేస్తారా, ఇట్ డజంట్ మ్యాటర్. ఆన్ టాప్ ఆఫ్ థట్ సీ హియర్. సో, ఈ కేటగరీలో మనకు గెస్ట్ ఓఎస్ అనేది లేదు. సో, ఎప్పుడైతే గెస్ట్ ఓఎస్ లేదో ఆటోమేటిక్‌గా మనం చాలా రిసోర్సెస్ తగ్గిస్తున్నాం. ఓకే. సో, డైరెక్ట్‌గా డిపెండెన్సీస్, డైరెక్ట్‌గా అప్లికేషన్. సో, by using minimal system resources or compute resources, we are able to deploy the applications into the containers. సో, ఇక్కడైతేనేమో ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్చువల్ మిషన్స్ మోడల్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ నీ దగ్గర ఇక్కడ ఒక సర్వర్ ఉంది. సో, ఈ సర్వర్ కెపాసిటీ వచ్చేసి సపోజ్ ఒక 16 జీబీ ర్యామ్, అలాగే ఒక 500 జీబీ హార్డ్ డిస్క్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో, ఇక్కడైతే మనం వర్చువల్ మిషన్ మోడ్‌లో అయితే గనక మేబీ మనం ఒక 4 సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. హార్డ్‌లీ ఇంకొక 6 సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ కెపాసిటీ ఉండి కంటైనర్ మోడల్‌లోకెళ్తే నువ్వు ఆల్మోస్ట్ ఒక 50-60 కంటైనర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్ మీన్స్ నువ్వు 50-60 అప్లికేషన్స్‌ను డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 6 అప్లికేషన్స్ డిప్లాయ్ చేసుకోవచ్చు. పార్ట్ ఆఫ్ వర్చువల్ మిషన్స్. సీ హియర్, ఎండ్ ఆఫ్ ది డే వి ఆర్ యుటిలైజింగ్ ద కంప్యూటర్ రిసోర్సెస్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకే. సో, మనం ఓల్డ్ డేస్‌లో తీసుకుంటే సేమ్ కెపాసిటీ ఉన్న సర్వర్ తీసుకుందాం. సో, 16 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్ డిస్క్. సో, మనకి ఫిజికల్ సర్వర్ అన్నమాట ఇది. ఇక్కడ మనం ఒక యాప్ ఇన్‌స్టాల్ చేసాం. సో, పీపుల్ యాక్సెసింగ్ ఇట్. సో, ఎంత ట్రాఫిక్ వచ్చినా సరే ఇక్కడ నాకు హాఫ్ రిసోర్సెస్ మాత్రమే ఆక్యుపై అవుతున్నాయి. హాఫ్ రిసోర్సెస్ అనేవి ఫ్రీగా ఉంది. సో, సగం రిసోర్స్ ఖాళీగా ఉందని చెప్పేసి నేను ఇంకొక అప్లికేషన్ దీంట్లో డిప్లాయ్ చేయలేము. సో, డిప్లాయ్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ సమ్ మెస్ అప్. సో, ఇక్కడ ఈ రిసోర్సెస్ వేస్ట్ కాకుండా ఉండటానికి మనం హైపర్‌విజర్ టెక్నాలజీ ఆర్ వర్చువల్ మిషన్ టెక్నాలజీ తీసుకొచ్చాము. సో, ఇక్కడ ఈ వర్చువల్ మిషన్ టెక్నాలజీ ద్వారా కూడా మనకి సమ్‌హౌ వేస్టింగ్ ద కంప్యూట్ రిసోర్సెస్. దీన్ని గూడా మనం ఓవర్‌కమ్ చేయడానికే మార్కెట్‌లోకి కంటైనర్స్ టెక్నాలజీ వచ్చిందనమాట. ఈ కంటైనర్స్ టెక్నాలజీ అనేది గోయింగ్ టు యూజ్ మినిమల్ కంప్యూట్ రిసోర్సెస్ అండ్ ఇట్ కెన్ ఎనేబుల్ టు డిప్లాయ్ ద అప్లికేషన్స్ ఇంటు ద కంటైనర్ లెవెల్. సో, ఈ కంటైనర్స్‌ని మనం ఈజీగా ఒక ఎన్వైర్న్‌మెంట్ నుంచి ఇంకొక ఎన్వైర్న్‌మెంట్‌కి ఈజీగా షిప్ చేయొచ్చు ఆర్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. సో, ఇఫ్ ఐ టాక్ అబౌట్ అడ్వాంటేజ్ ఆఫ్ వర్చువలైజేషన్ చూడండి. సో, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ కెన్ రన్ ఆన్ ద సేమ్ మిషన్. ఎగ్జాక్ట్‌లీ ఇంతకుముందు మనం చూసాం కదా! సో, ఈ ఒక్క సింగిల్ హార్డ్‌వేర్ సిస్టమ్ మీద మనం మల్టిపుల్ సర్వర్స్ క్రియేట్ చేయొచ్చు. దట్స్ ట్రూ. దాని తర్వాత మెయింటెనెన్స్ అండ్ రికవరీ వర్ ఈజీ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ కండిషన్. యాహ్! ఇక్కడ మనకి ఏదైనా ఈ సర్వర్ ఫెయిల్ అయిందనుకోండి, దీనికి సంబంధించిన డేటా అంతా కూడా ఈ హార్డ్‌వేర్‌లో ఉంటది. మనం ఈజీగా ఈ సర్వర్‌ని రికవర్ చేసుకోవచ్చు. అండ్ లేటర్ కమింగ్ టు ద
డిసడ్వాంటేజ్. మన హోస్ట్ మిషన్ మీద మనం మల్టిపుల్ సర్వర్స్ మెయింటైన్ చేయటం వల్ల సో మనకి ఆ పెర్ఫార్మన్స్ అనేది తగ్గొచ్చు ఖచ్చితంగా. డిపెండ్స్. ఓకే. అండ్ ఆఫ్టర్ థట్ బూటింగ్ ప్రాసెస్ లాంగ్ అండ్ టేక్స్ టైమ్. యాహ్! సో ఫస్ట్ మనం ఈ సర్వర్ మీద మనం ఈ వర్చువల్ మిషన్స్‌ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసేటప్పుడు అది కొంచెం టైం తీసుకుంటది. సో స్టార్టింగ్‌కి టైం తీసుకుంటది. ఆగిపోవడానికి టైం తీసుకుంటది. సో దీస్ ఆర్ ద సమ్‌హౌ డ్రాబ్యాక్స్ ఇన్ ద వర్చువలైజేషన్ మోడల్. కమింగ్ టు ద కంటైనరైజేషన్. చూడు, సో ఈజీగా మనం పోర్టబిలిటీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా మనం ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. దాని తర్వాత రిసోర్స్ ఎఫిషియన్సీ ఎగ్జాక్ట్‌లీ. సో మనకి రిసోర్స్ అనేది చాలా చాలా తక్కువగా యుటిలైజ్ చేసుకుంటదనమాట. రిసోర్స్ అనేది మనకి చాలా చాలా తక్కువగా యుటిలైజ్ చేసుకుంటుందనమాట ఈ కంటైనర్స్ టెక్నాలజీలో. సో స్కేలబిలిటీ. యెస్. మనం రేపొద్దున మన అప్లికేషన్ ఒక కంటైనర్‌లో డిప్లాయ్ చేస్తాం. సో ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ వస్తుందనుకోండి. సేమ్ కంటైనర్ మనకు కావాలి. సో ఈజీగా మనం స్కేల్ చేసుకోవచ్చు. అలాగే ఈజీగా మనం స్కేల్ డౌన్ కూడా చేయొచ్చు ఇన్ ద కంటైనర్ టెక్నాలజీ. అలాగే ఇది మనకు కావాలి అంటే ఏ సీఎస్‌సీడీ టూల్‌లో గైనా ఇంటిగ్రేట్ చేసుకొని ఆటోమేటిక్‌గా ఇమేజెస్‌ని, కంటైనర్స్‌ని కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. డిసడ్వాంటేజ్. సో ఇక్కడ ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున మనకి మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ సర్వర్స్‌లో మనకి సో డిఫరెంట్ కంటైనర్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడో కంటైనర్, ఇక్కడో కంటైనర్, ఇక్కడో కంటైనర్. సో ఈ 3 కంటైనర్స్ మనం మేనేజ్ చేయాలి. లైక్ ఇన్ కేస్ మనం ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ చేయాలి. లేకపోతే డిక్రీజ్ చేయాలంటే డిక్రీజ్ చేయాలి. సంథింగ్. సో ఇక్కడ మనం ఈ ఆర్కెస్ట్రేషన్ అనేది మనకి డోకర్‌లో బై డిఫాల్ట్‌గా అవైలబుల్ లేదు. దానికోసం మనం ఎక్స్‌ట్రా టూల్స్ వాడాలి. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ కుబర్నెటీస్ ఆర్ డాకర్ స్వార్మ్ ఆర్ డిఫరెంట్ టూల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో సెక్యూరిటీ కన్సర్న్స్. యెస్. మనకి వెన్ యూ కంపేర్ విత్ వర్చువలైజేషన్ మోడల్ ఇక్కడ సెక్యూరిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ పర్సిస్టెంట్ స్టోరేజ్. ఇంతకుముందు మనం వర్చువలైజేషన్ మోడల్‌లో సపోజ్ సర్వర్ గనక క్రాష్ అయితే ఆ డేటా అంతా కూడా మనకి కింద మనకి హోస్ట్ మిషన్‌లో ఉంటది. మనం ఈజీగా రికవర్ చేసుకోవచ్చు అని చెప్పాము. కానీ ఇక్కడ కంటైనర్ డిలీట్ అయిందనుకోండి, ఈ డేటా కూడా డిలీట్ అయిపోతుంది. దానికి మళ్ళీ మనం సెపరేట్ యాక్టివిటీ చేయాలి. దాని తర్వాత లిమిటెడ్ ఓఎస్ సపోర్ట్. వర్చువలైజేషన్ మోడల్‌లో కంప్లీట్‌గా నువ్వు ఓఎస్‌లో ఏ ఫీచర్ కావాలన్నా వాడుకోవచ్చు. కానీ కంటైనర్స్ టెక్నాలజీలో మనకి అన్ని ఓఎస్ ఫీచర్స్ రావు. ఓన్లీ నీ అప్లికేషన్‌కి ఏమైతే కావాలో ఆ ఫీచర్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. సో లైక్ దిస్ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ వి హావ్. అలాగే డిసడ్వాంటేజెస్ వి హావ్. కానీ అడ్వాంటేజ్ ఎక్కువగా ఉండటం వల్ల దీనినే మార్కెట్‌లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. టు బి హానెస్ట్ మార్కెట్‌లో మనం ఏ టూల్ తీసుకున్నా ప్రతి టూల్‌కి కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ ఏ టూలు ఎక్కువ అడ్వాంటేజెస్ ప్రొవైడ్ చేస్తుందో మనం ఆ టూల్‌ని చూస్ చేసుకుంటాం. సో అలాగే కంటైనర్స్ టెక్నాలజీ అనేది ప్రొవైడింగ్ నంబర్ ఆఫ్ ఫీచర్స్ దాన్ వర్చువలైజేషన్ మోడల్. సో మనకి డోకర్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాము. సో నిజంగా అంత ఎఫిషియన్సీ అలాగే అంత పోర్టబిలిటీ, ఆ రిసోర్స్ ఎఫిషియన్సీ ఉందా లేదా అనేది వి విల్ సీ గోయింగ్ ఫార్వర్డ్. సో ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ బిలో వితౌట్ ఎనీ హెసిటేట్. అండ్ దట్స్ ఇట్ ఆన్ ద వీడియో. సో వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. థాంక్ యూ.